ఏమి జరిగినా శాస్త్రీయత లేనటువంటి ఎస్సీ వర్గీకరణ. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలుంటే ఆ తండ్రికి 5 ఎకరాలు ఉంటది. పెద్ద కొడుకుకు 2.5 ఎకరాలు ఇస్తారు, చిన్న కొడుకుకు 2.5 ఎకరాలు ఇస్తారు. కానీ మొత్తం మాలల్ని గొంతు కోసి దాదాపు 9 అంటే ఆ గ్రూప్ 1 ఉన్న వాళ్ళకు కూడా 10% వాళ్ళకి ఇచ్చి 5% మాకిస్తే మాకు 100 రోస్టర్ పాయింట్లలో కనీసం 5 పోస్టులు వస్తే మా జాతిని నిర్వీర్యం చేయడానికి, మా జాతికి రిజర్వేషన్ లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి ఒక టీవీ ఛానల్లో ఈ యొక్క ఎలక్షన్స్ ముందు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మాల సామాజిక వర్గం అనేది బాపనుల లెక్క, మాదిగలు మా రెడ్ల లెక్క అని ఆ రోజు మాట్లాడితే మేమంతా సంబరపడ్డాం. అయ్యో మమ్మల్ని గౌరవప్రదంగా చూసిండని చెప్పేసి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అనుకుంటే, తీరా ఎస్సీ వర్గీకరణ పేరిట మమ్మలను రిజర్వేషన్ లేకుండా చేసే ఎత్తుగడ ఆయనకు ముందు నుంచి ఉందనే విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పోటీ అవుతాడు, వివేక్ పోటీ అవుతాడని వీళ్ళను అనగదొక్కాలనే ఆలోచనతో మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేశాడు. అదే విధంగా ఈ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఓ బట్టి విక్రమార్క, ఓ వివేక్ గారు, అదే విధంగా అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ అయ్యారు కదా, మీరెందుకు 6 నెలల నుంచి మేమందరం కొట్లాడి మేమందరం జిల్లాలలో మన సామాజిక వర్గాలను చైతన్యం చేస్తుంటే మీరేం చేస్తూ ఉన్నారని చెప్పేసి అడగదలుచుకుంది మొత్తం మాల సమాజం ఈ రోజు మొత్తం కూడా. అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఉన్నటువంటి ఓ మాల విద్యార్థి యువకులు, మాల ప్రజలు, మహిళలందరూ ఆలోచన చేయండి. ఎవరు జాతి తరపున కొట్లాడుతూ ఉన్నారు, ఎవరు మాల సామాజిక వర్గం యొక్క ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళని మీరు మాలతో కలిసి పనిచేసే సమయం ఆసన్నమైందని చెప్పేసి మాల సమాజానికి గుర్తు చేస్తా ఉన్నారు.